ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మాతా అన్నపూర్ణేశ్వరి నమో నమః. 4వ తేదీ పౌర్ణమి రోజు, మార్గశిర పౌర్ణమి రోజు అన్నపూర్ణాదేవి యొక్క జయంతి కూడా జరుపుకోవటం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. గ్రహదోషాలు పోవాలంటే ఆ రోజు ఏం చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఎవరికి చేయాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మకి పెట్టాలి, ఈ విశేషాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. ఈ సంవత్సరం డిసెంబర్ 4వ తేదీ దత్తాత్రేయ జయంతి ఈరోజే, అన్నపూర్ణాదేవి యొక్క జయంతి కూడా ఈరోజే. ఈ రోజున కొన్ని పద్ధతులను పాటించడం వల్ల మనకి తిండికి లోటు ఉండదు. అంతేకాదు, వేధిస్తున్న అనేక సమస్యలు కూడా తొలగిపోతాయి. దానివల్ల సంతోషంగా జీవించవచ్చు. ముఖ్యంగా ఈ పవిత్ర దినమున అన్నపూర్ణాదేవికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని నివేదనగా పెట్టినట్లయితే మనకి ఆహారానికి లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటుంది. ఈ రోజున అన్నపూర్ణాదేవిని తప్పకుండా ఆరాధించాలి, పూజించాలి. పార్వతీదేవి యొక్క ప్రతిరూపమైనటువంటి అన్నపూర్ణాదేవి ఈ రోజున ఆరాధించటం వల్ల ఎంతో మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ అన్నపూర్ణ జయంతి రోజు ఏం చేయాలి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి, ఏ విధంగా అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం సంతోషంగా ఉండొచ్చు అనేటువంటి విషయాలని మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాం. అన్నపూర్ణ జయంతి రోజున మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే, తెల్లవారుజామున లేచి స్నానం చేసి చక్కటి వస్త్రాలు కట్టుకొని అమ్మవారిని ఆరాధించాలి. ఇంట్లో ధాన్యం నిల్వలు ఎప్పుడు తరగకుండా ఉండాలి అంటే మనం కొన్ని వస్తువులను దానం చేస్తే ఆ విధంగా జరుగుతుంది. అంటే దానం చేయడం కూడా ఈ రోజున ఎంతో మంచిది. ముఖ్యంగా ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల సంపదలు పెరుగుతాయి, మనకు ఆహారానికి లోటు లేకుండా పోతుంది. బియ్యాన్ని దానం చేసామనుకోండి, దానివల్ల సంపద పెరుగుతుంది. మినుములు దానం చేస్తే కూడా మంచిగా జరుగుతుంది. ఎందుకని? మినుములు శనిగ్రహానికి సంబంధించినవి. అన్నపూర్ణ జయంతి రోజున మినుములు గనక దానం చేస్తే శని బాధలు తొలగిపోతాయి. అష్టమ శని గాని, అర్ధాష్టమ శని గాని, ఏలినాటి శని గాని, ఈ 3 దోషాలు తొలుగుతాయి. ఏదుంటే అది వాళ్ళకి. అలాగే అనేక పనులు ఆటంకాలు పడుతూ కాకుండా ఉంటాయి. అలాంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. స్థిరత్వం వస్తుంది. నీలో క్రమశిక్షణ, సహనం కూడా పెరుగుతాయి. సహనం లేనప్పుడు పొదుగుకుల కోపం వస్తుంటుంది మనకి. ఆ కోపం వల్ల మన ఘనత తగ్గిపోతుంది, కావలసిన పనులు కూడా కాకుండా పోతాయి. అలాగే అన్నపూర్ణ జయంతి రోజున ఆవాలు గనక దానం చేస్తే జాతకంలో రాహువు బాగా బలపడతాడు, తద్వారా ఆనందాన్ని ఇస్తాడు. అంటే రాహుగ్రహం వల్ల మనకి సంప్రాప్తమయ్యే బాధలన్నీ రాకుండా ఉంటాయి ఆవాలు దానం చేయటం వల్ల.
గోధుమలు కనుక దానం చేస్తే సుఖము సౌభాగ్యము కలుగుతుంది. ఎందుకని? గోధుమలు సూర్యుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం. దానివల్ల సూర్యగ్రహం కూడా బలపడుతుంది. అంతేకాదు, మన ఇంట్లో తండ్రి గారికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి మనం చూడొచ్చు. మీ నాన్నగారు ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాడు అనుకుందాం, అప్పుడు ఈ గోధుమలు దానం చేయటం వల్ల అభివృద్ధి వస్తుంది మీ తండ్రి గారికి. అంతేకాదు, సానుకూలమైన శక్తి కూడా పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అటువంటి ఈ అన్నపూర్ణ జయంతి రోజున ఏమి నైవేద్యం పెట్టాలి? ఆ తల్లికి ఇష్టమైనటువంటి నెయ్యితో తయారు చేసిన పూరీలు నైవేద్యంగా పెట్టాలి, నేతి పూరీలు. అలాగే శనగపిండితో చేసిన లడ్డూలు, తొక్కుడు లడ్డు కావచ్చు, బేసిన్ లడ్డు కావచ్చు, శనగపిండితో బూందీ చేసి దాన్ని పాకంలో వేసి లడ్లు కడతారు. అవి తయారు చేసి అమ్మవారికి నివేదన పెట్టాలి. సహజంగా అన్నపూర్ణాదేవి యొక్క ఆలయం కాశీ క్షేత్రంలో విశ్వనాథుడి ఆలయానికి పక్కనే ఉంటుంది. అక్కడ నిరంతరము అన్నదానం జరుగుతూ ఉంటుందండి. నిరంతరం జరుగుతూ ఉంటుంది అన్నదానం. అక్కడ గనక అన్నదానానికి మనం గనక ద్రవ్యం కడితే మన పెద్దల పేరుతోటి కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు భోజనం పెడుతూ ఉంటారు. అంటే ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంలో గనక మనం ధర్మార్జితమైనటువంటి సొమ్మును గనక అక్కడ దానం చేస్తే, ఒక విరాళంగా ఇస్తే, దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాగే మీకు లోకల్గా ఆలయాలు ఉంటాయి. ఉదాహరణకి దత్తాత్రేయుడు ఆలయం కావచ్చు, బాబాగారి గుళ్ళు కావచ్చు. అటువంటి చోట్ల కూడా అన్నదానానికి అనే దానికి కట్టండి డబ్బులు. అన్ని దానాల కంటే అన్నదానం చాలా 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 గొప్పది. ఎందుకని? అన్నదానానికి అర్హత ఏమిటి అంటే ఆకలి కొని ఉండటమే అర్హత. అంతేగాని అన్నదానం చేసేటప్పుడు వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, వాడు ఎలా ఉన్నాడు అని చూడొద్దన్నారు. రంతిదేవుడి దగ్గరికి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అంత పాయసం, అంచు మంచినీళ్లు సమకూర్చుకున్నారు, తాను తన పిల్లలు భార్య తినాలి అని. రంతిదేవుడి కథ శ్రీమద్ భాగవతం 9వ స్కంధంలో వ్యాస మహర్షి ఇచ్చారు. పోతన గారు కూడా చెప్పారు దాన్ని. ఆ సందర్భంలో ఒక అతిథి వస్తే సగం ఇచ్చారు, ఇంకొక అభ్యాగతి వచ్చాడు, ఆయనకి సగం ఇచ్చారు. ఇంకా కేవలం మంచినీళ్ళు మాత్రమే మిగిలినవి. ఆ మంచినీళ్లు తాగి తమ యొక్క ప్రాణం నిలబెట్టుకోవాలి అనుకుంటూ ఉండగా ఒక బుడబుక్కల వాడు వచ్చాడు. కుక్కలను వెంట పెట్టుకొని దాహం 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 అన్నాడు. తాను తన పిల్లలు భార్య తాగవలసినటువంటి ఆ కాసిన నీళ్లు కూడా వచ్చినవాడు చండాలుడు అని ఆలోచించకుండా ఆ రంతిదేవుడు దానం చేశాడు. నిజానికి ఆ వచ్చిన చండాలుడు, అతిథి, అభ్యాగతి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, త్రిమూర్తులే వచ్చారు పరీక్షించటానికి. ఆ పరీక్షలో నెగ్గాడు మహానుభావుడు రంతిదేవుడు. మామూలప్పుడు ఎవరైనా నెగ్గటానికి ప్రయత్నించవచ్చు. 40 రోజుల నుంచి ఉపవాసం ఉండి తిండి తిప్ప లేకుండా ఉన్నవాడు 41వ రోజు తనకు దొరికిన ఆహారం వీళ్ళందరికీ దానం చేసి తనతో పాటు తన భార్య పిల్లలను కూడా పస్తులు పెట్టగలడానికి మరి వాళ్ళు ఒప్పుకున్నారు అంటే వాళ్ళు గొప్పవాళ్లే కదా. వెంటనే అప్పటికప్పుడే విమానం వచ్చేసింది, వైకుంఠానికి వెళ్ళిపోయారు వాళ్ళంతా. అంటే అన్నదానానికి అంత గొప్పతనం ఉందని చెప్పడానికి ఈ మాట చెబుతున్నాను. అలాగే మహాభారతంలోని సప్తుప్రస్తుడు అని ఆయన కథ కూడా చెబుతారు. ఆ మహానుభావుడు పేలపిండి, వాళ్ళు కూడా జీవహింస లేకుండా
పైరు కోసేసిన తర్వాత పరిగానే ఎరుకుంటారు. పరిగా గ్రామీణ భాష. ఆ పడిపోతాయి కొన్ని కంకులు, వాటిని ఏరుకొచ్చి వాటిని దంచి పిండి చేసి దాంతో ఏదో చేసుకొని తాగుతారు వాళ్ళు, ఆ సత్తుప్రస్తుడి యొక్క ఇంట్లో వాళ్ళు. అలాంటిది వారం రోజుల నుంచి తిండి తిప్పాలేదు, వాళ్ళకి ఏం దొరకలా. 8వ రోజు దొరికింది, పిండి చేసుకొని సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతలోకి అతిథులు వచ్చారు. చక్కగా తయారు చేసి ఆ పదార్థం వాళ్ళకి పెట్టేశారు. చూసారా, వాళ్ళు పరీక్షకే వచ్చారు దేవతలు. ఆ పరీక్షలో నెగ్గాడు. అయితే వాళ్ళు దేవలోకానికి వెళ్ళిపోయినారు విమానాల్లో. ఈ పిండి అక్కడక్కడ కొంచెం పడింది. ఆ చపాతీలు అవి చేసేటప్పుడు ఆ ఇంట్లోకి పిల్లి వచ్చింది. ఏమన్నా దొరుకుతుందేమో చూసి అన్ని దొరికింది. ఆ పిండి అంటుకొని ఆ అంటుకున్న భాగం వరకు బంగారంగా మారిపోయింది. మిగిలిన సగభాగం ఎప్పటికి మారుతుంది అని ఆలోచించి ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగం దగ్గర అక్కడ యజ్ఞం పక్కన ధూమంలో దొరికింది. ఏమి ప్రయోజనం కలగల. అప్పుడు అక్కడ చెప్తుంది సత్తుప్రస్తుడి యొక్క కథ. మహాభారతంలో ఉంటుంది ఈ కథ. కాబట్టి దానం అంటే అలా ఉండాలి అని, తన ప్రాణం పోతున్నా కూడా లెక్క చేయకుండా ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులని సంతృప్తి పరచాలి అని చెప్పటం. అందులో అన్నపూర్ణమ్మ విష్ణుమూర్తి వామనుడుగా వస్తే భిక్షాపాత్ర ఏమన్నా కుబేరుడిచ్చాడు, అక్షయ మగుగా కాని. అందులో తొలి భిక్ష వాళ్ళ అమ్మ పెట్టలా, వాళ్ళ అమ్మ అదితి, ఆమె కాదు పెట్టింది. తొలి భిక్ష పెట్టింది అన్నపూర్ణాదేవి. భాగవతంలో చెప్తారు. అందుకని ఆయన దిగ్విజయం చేసి పారేశాడు. 3 అడుగులతోటి బలిచక్రవర్తి యొక్క పీచాన్ని అణిచాడు, మదాన్ని అణిచాడు. అంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుభవం. ఇప్పటికీ ఒడుగు చేస్తే ఒక పిల్లవాడికి ఒక జోలె కట్టి ఒక రావి మండ విని భుజాన పెట్టుకొని భిక్షాటనకు వస్తాడు. కాకపోతే ఇవాళ రేపు వాళ్ళ ఇంట్లో బియ్యమే తీసి వాళ్ళకే భిక్ష చేస్తున్నాం. కానీ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బియ్యం తీసుకువెళ్తారు వాళ్ళ ఇంట్లో నుంచి. అంతేగాని ఆ కార్యక్రమం జరిగే వాళ్ళ ఇంట్లో అక్కడ వంటశాలలో ఉన్న బియ్యం తెచ్చే ఇరు భిక్షగా. ఇది అలాగే బ్రహ్మచారికి కావలసింది భిక్ష మాత్రమే. డబ్బులు ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉన్నాం మనం. సెల్ ఫోన్ ఇవ్వడం ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ చేస్తున్నాం. కానీ ఒక తంతుగా మార్చకుండా ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా బతకాలి, గురు శుశ్రూష ఎలా చేయాలి, విద్యాభ్యాసం ఎలా చేయాలి అనే విషయం చెప్పడానికే కదా ఈ భవతీ భిక్షాందేహి అనిపించేది. ఆ రోజుల్లో గురుకులంలో భిక్ష తీసుకురావాలి శిష్యులు. ఆ భిక్ష తెచ్చినటువంటి ధాన్యం వాటితోటి ఆ గురుపత్ని వంట చేసి పెడుతుంది కన్న తల్లిలాగా. ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నాడు అన్నమాట ఉపనయన సంస్కారంలో. ఎన్ని చెప్పారు మన వాళ్ళు చూడండి. వామనుడికి తొలి భిక్ష పెట్టింది అన్నపూర్ణాదేవి. అంతేకాదు, ఒకానొకప్పుడు వ్యాసుల వారు తన 10,000 మంది శిష్యులతో వెళ్ళాడు కాశీనగరానికి. అక్కడ పరీక్ష ఎదురైంది ఆయనకి. 10 రోజులు గడిచినా ఒక్క ముద్ద ఆహారం పెట్టేవాడు కనపడ్డా. ఏ బజారుకి వెళ్ళినా ఏ శిష్యుడికి దొరకలేదు, గురువు గారికి దొరకల. చూడండి పరీక్ష. చివరికి కాశీ నగరాన్ని శపించబోయాడు వ్యాసుడు అంతటి వాడు, ఆకలికి తట్టుకోలేక. అప్పుడు అన్నపూర్ణమ్మ ప్రత్యక్షమైంది. అన్నపూర్ణాదేవిలాగా కనపడలా, ఒక ముదుసలైనటువంటి ముత్తైదువుగా కనపడేది. నాయన ఏమిటి కోపడుతున్నావు? ఈ కాశీనగరం అంటే ఏమనుకున్నావు? దీన్ని శపించటానికి ఉద్యుక్తుడవయ్యావే. ఆగు అన్నదా తల్లి. ఏం చేయమంటావు తల్లి? 10 రోజుల నుంచి ఎవరూ భిక్ష పెట్టట్లేదు, ఆకలికి నగనకలాడిపోతున్నావు అన్నాడు వ్యాసుడు.
అప్పుడు నేను పెడతాను నాయన, నా ఒక్కడికే కాదు 10,000 మంది శిష్యులు ఉన్నారు నాకు అన్నాడు. 20,000 మంది అయినా తీసురా పర్వాలేదని. అందరూ వచ్చారు, స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని కూర్చున్నారు జపం చేసుకుంటూ. వంటల వాసన ఏమి రావటల్లా. చూడండి, తిరగమాత వాసన ఒకటి రావాలి, ఏది రావటల్లా ఇంట్లో నుంచి. వీళ్ళకి ఆకలికి దిమ్మ తిరుగుతున్నది. అప్పుడు ఆమె గంట తీసుకొని వచ్చింది. ఇప్పటికే ఆ గంట తీసుకొని అమ్మ వడ్డించినట్టుగా మనకి కాశీక్షేత్రంలో కనిపిస్తుంది. అన్నపూర్ణాదేవి విగ్రహం ఎక్కడున్నా అమ్మ ఏదో ఒకటి పెడుతున్నట్టుగా రూపం ఉంటుంది చూడండి. అప్పుడు అన్నపూర్ణమ్మ అందరినీ ఇస్తర్లు వేసుకొని కూర్చోమని, అందరు ఇస్తర్లు వేసుకొని కూర్చున్నారు, ఇస్తర్లు కడుక్కున్నారు. ఒక్కొక్క పదార్థం వస్తున్నది వడ్డానికి, గుమ్మగుమ్మలాడిపోతున్నాయి. ఎప్పుడు వండారురా వీళ్ళు అనుకుంటున్నారు వ్యాసాది శిష్యులంతా. చక్కగా అన్నీ వడ్డన చేశారు, పంచభక్ష పరవాణాలన్నీ. నాయన పరిశేచన చేయండి అన్నదమ్మ. పరిశేచన చేసి చక్కగా వాళ్ళు ఆహుతులు సమర్పించి భోజనం చేశారు. మామూలు భోజనం కాదు, దేవతలకు కూడా అలభ్యమైనటువంటి భోజనం పెట్టింది అమ్మ. ఆ తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చింది, దక్షిణ సహితంగా. అప్పుడు పరమేశ్వరుడు వచ్చాడు. వ్యాస, కాశీనగరాన్నే శపించాలనుకున్నావా నువ్వు? ఈమె అన్నపూర్ణాదేవి, నేను శంకరుణ్ణి. ఇక నీకు ఈ కాశీ క్షేత్రంలో నివాస యోగ్యం లేదు, పో అని తరిమి కొట్టాట పరమేశ్వరుడు. మళ్ళీ పాదాల మీద పడి ప్రార్థిస్తే నదికి అవతల ఒడ్డున వ్యాసకాశి అనేది ఉంది ఇప్పటికీ. అక్కడ ఉండు, కేవలం పర్వదినాల్లో మాత్రమే వచ్చి నా దర్శనం చేసుకొని వెళ్ళు అన్నాడు విశ్వనాథుడు. అయితే ఆ తర్వాత వ్యాసుడు అక్కడి నుంచి బయలుదేరి ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి వాసర అనేటువంటి క్షేత్రానికి వచ్చాడు. మన నోళ్లలో పడి అది బాసరగా మారిపోయింది. అక్కడ సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి ఆ తర్వాత ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా సంచరించాడు వ్యాసుల వారు. అటువంటి అన్నపూర్ణాదేవి జయంతిని ఈ రోజున మనం దత్తాత్రేయ జయంతితో పాటుగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ అన్నపూర్ణమ్మని ధ్యానించిన వాళ్ళు కానీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే భిక్షాందేహీచ మాతా అంటాం కదా మనం. అన్నపూర్ణాష్టకం తప్పకుండా అన్నపూర్ణాష్టకాన్ని చదువుకోండి. ప్రతినిత్యం నేను చదివే స్తోత్రాల్లో ఒకటి అన్నపూర్ణాష్టకం. నిత్యానందకరి పరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పాప నికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని మనం ధ్యానం చేసుకుంటాం. అమ్మని స్తోత్రం శంకర భగవత్పాదులు మనకిచ్చారు. చక్కగా ఆ స్తోత్రాన్ని చేసుకోండి. తిండికి బట్టకి లోటు లేకుండా చూసుకుంటుంది అమ్మ. ప్రతి మానవుడు ఫస్ట్ కోరుకునేది ఆహారం. ఆహారం లేకపోతే మానవుడు జీవించలేడు. ఆహారానికి లోటు లేకుండా దేహి అని ఎవడిని యాచించకుండా అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకని అన్నపూర్ణాష్టకం. అన్నపూర్ణాదేవి యొక్క మహిమ మామూలుగా చెప్పటం ఎవరికి సాధ్యం కాదండి. కాతే సూక్ష్మంగా ఈ 18-19 నిమిషాల్లో కొన్ని విశేషాలను మీతో పంచుకునే భాగ్యం కలిగింది మన మోహనవాణి ఛానల్ ద్వారా. విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, ప్రసారం చేసిన మన అక్కునూరి వారికి ఆ జగన్మాత అన్నపూర్ణాదేవి చక్కటి సౌభాగ్యము, ఆయుష్, ఆరోగ్యము, తిండి బట్టకు లోటు లేకుండా ఉండేటటువంటి విధంగా తన యొక్క దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు మనందరి మీద వర్షించుగాక అని వినమ్రపూర్వకంగా అమ్మ పాదాలు పట్టి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.